హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్ఫిల్టర్డ్ సిస్టర్ స్టోరీస్. ఈరోజు ఒక 5 to 6 మినిట్స్లో చేసుకుని తోటకూర ఫ్రై రెసిపీ చూపించేస్తున్నాను. దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ కడిగి ఆరబెట్టుకున్న తోటకూర అండ్ ఆనియన్స్. ఓకే, నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అనమాట. దాంట్లో ఇప్పుడు ఆ ఆయిల్ కొంచెం వేడైన వెంటనే దాంట్లో తిరువాత వేసుకోవాలి. లైక్ ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది. కొన్ని ఆవాలు, ఇది ఓన్లీ నేను ఆనియన్స్ యూస్ చేస్తున్నాను. ఆనియన్స్, ఉప్పు, కారం అంతే. చాలా చాలా సింపుల్ రెసిపీ, బట్ ఎట్ టేస్టీ రెసిపీ. ఎంత బాగుంటుంది. అండ్ తోటకూర ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అండ్ వీక్లీ ఖచ్చితంగా ఒక 2 to 3 times వీ నీడ్ టు ఈట్ ఆకుకూరలు అనమాట. అది మన హెల్త్కి చాలా మంచిది. సో ఇప్పుడు ఈ తోటకూర ఫ్రై చేసి చూపిస్తాను. ఇలా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసేసుకోవాలి. దీంట్లో నేను ఆనియన్స్ కొన్ని ఎక్కువ వేసాను. మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. నాకు కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఉంటే ఇష్టం కాబట్టి నేను ఎక్కువ వేసాను. మీరు మీకు నచ్చినట్టు వేయచ్చు. వేసి ఒకసారి కలిపెట్టుకోండి. ఇలా అన్ని ఆనియన్స్ వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. సో ఆనియన్స్ ఫ్రై అవ్వాలి అంటే చిటికెడు ఉప్పు వేస్తే ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. ఇది చాలా ఈజీ రెసిపీ అండ్ నాకు చాలా ఫేవరెట్ అయిన రెసిపీ. నాకు తోటకూర ఎందుకో పప్పులో వేస్తే నచ్చదు. సో అందుకని ఇలా చేసుకొని తింటాను అన్నమాట. ఆనియన్స్ ఫ్రై అయ్యాక గోల్డెన్ బ్రౌన్ ట్రాన్స్లూసెంట్కి వచ్చాక చూపిస్తాను మీకు. ఓకేనా? మళ్ళీ ఒకసారి కనపెట్టుకుందాం దీన్ని. ఆనియన్స్ మరీ ఎక్కువ ఫ్రై కూడా అవ్వద్దు. కొంచెం ఇలా లైట్ గోల్డెన్ కలర్ అంటే ట్రాన్స్పరెంట్ అయినాక తోటకూర వేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ మనం అనుకున్నట్టు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి కడిగి పెట్టుకున్న తోటకూరని వేసేసుకుందాం. ఇలా మొత్తం వేసేసుకున్నాం. ఒకసారి బాగా కలుపుకుందాం. వేసినప్పుడు ఆకుకూర చాలా ఎక్కువ కనిపిస్తుంది, బట్ ఇది ఒక్కసారి మగ్గిపోయాక తక్కువైపోతుంది. ఇలా బాగా కలుపుకున్నాక దీంట్లో పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు ఇలా కలుపుకున్నాక దీన్ని మూత మూసేసి కొంచెంసేపు మగ్గనిద్దాం. ఒక 1 to 2 minutes మధ్యలో కలుపుకుంటూ మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం. అలానే మూత పెట్టి వదిలేయకూడదండి. మూత పెట్టి వదిలేస్తే మాడిపోయే ఛాన్సెస్ హైలో ఉంటాయి. సో చూసారా ఎంత దగ్గరికి అయిపోయిందో కూర. ఒకసారి మంచిగా మళ్ళీ బాగా కిందది పైకి కిందకంటూ బాగా కలిపేసుకుందాం. అండ్ నేనేమనుకుంటున్నాను అంటే ఆకుకూర ఎలానో హెల్త్కి మంచిది కాబట్టి ఒక ఆకుకూర సిరీస్ లాగా చేద్దాము అని అనుకుంటున్నాను. సో పాలకూరతో మునగాకు, తోటకూర, చుక్కకూర అలా అన్నీ. సో
సో మా అమ్మమ్మతో మా మమ్మీతో నేను కొన్ని వంటకాలు చేసి చూపిస్తాను మీకు ఆకుకూరలతో. ఎందుకంటే ఆకుకూర చాలా మంచిది హెల్త్కి కాబట్టి. సో ఇది ఇలా మొత్తం కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక హాఫ్ మినిట్ అలా మగ్గించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూసేద్దాం. వావ్. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. దీంట్లోకి ఇప్పుడు ఉప్పు కారం వేసేసుకుందాం. ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్, సింపుల్ ఇంగ్రీడియంట్స్, 2-3 ఇంగ్రీడియంట్స్. సో ఈజీగా క్విక్గా చేసుకునే కర్రీ. మీరు ఆకు పెద్దగా ఉంది అని అనుకుంటే కట్ చేసి కూడా వేసుకోవచ్చు, లేదు అంటే అలా కూడా వేసేసేయచ్చు. ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం వేసుకుందాం. మేము ఎక్కువ కారం తింటాం కాబట్టి నేను ఆల్మోస్ట్ 1 స్పూన్ అంత వేస్తున్నాను. మీరు 1.5, నేను ఆల్మోస్ట్ 1.5 స్పూన్ వేసాను కారం. మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకొని. ఉప్పు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే తోటకూరలో ఆల్రెడీ ఉప్పు అనేది ఉంటుంది. సో కొంచెం తక్కువ వేసుకోవాలి. అండ్ ఇందాక మనం ఆల్రెడీ ఆనియన్స్ మగ్గడానికి కూడా వేసాం కాబట్టి చూసుకొని కొంచెమే వేసుకోవాలి. 2 వేసేసాక దీన్ని బాగా కలపాలి. బాగా కలుపుకోవాలి, లేదంటే పచ్చివాసన ఉంటుంది. సో ఇలా కలుపుకొని ఒకసారి వదిలేసేయాలి. ఒక హాఫ్ మినిట్ అలా మగ్గనివ్వాలి. సో ఆయిల్ రిలీజ్ చేస్తుంది, చూసారా? ఆయిల్ రిలీజ్ చేస్తుంది అంటే కర్రీ ఇంకా అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని తినేయడమే. సో ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే తోటకూర ఫ్రై కర్రీ మీరు ఏదంటే అది రెసిపీ. సో ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.